ప్రతి ఒక్కరు కూడా అనుకున్నవి పూర్తి అవ్వాలని కోరుకుంటారు. అనుకున్న దాన్ని చేరుకోవాలని, విజయం అందుకోవాలని చూస్తుంటారు. గ్రహాల్లో అత్యంత కీలకమైనది శనిగ్రహం. శనిగ్రహ ప్రభావం అందరి మీద ఉంటుంది. జాతకంలో శని అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిదేవుడు మనం చేసిన కర్మ ఆధారంగా అనుకూల ప్రతికూల ప్రభావాలను ఇస్తారు. మంచి పనులు చేస్తే శనిదేవుడు సంతోషపడతాడు. చెడు కర్మలు చేసినట్టయితే శనిదేవుడు బాధపడతాడు. కొన్ని రాశుల వాళ్ళు అంటే శనిదేవుడికి చాలా ఇష్టమని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నారు. అందుకని ఈ రాశుల వాళ్ళకి శని ప్రభావం తక్కువగా ఉంటుందట. శనిదేవుడు కనుక ఇష్టపడినట్టయితే ధనవంతులను చేస్తాడు. శనిదేవుడు కనుక అసహించుకోవడం మొదలు పెట్టాడంటే జీవితం తలకిందులైపోతుంది. కుంభరాశి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం. ఈ రాశి వాళ్ళపై శని ప్రభావం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విజయాన్ని అందుకోవడానికి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. శనిదేవుడికి మకర రాశి అంటే చాలా ఇష్టం. శని గ్రహానికి ఇష్టమైన రాశి చక్రంలో మకరం కూడా ఉంది. మకర రాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విజయాన్ని అందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఇస్తాడు. అలానే తులారాశి వాళ్ళకు కూడా శని మంచి చేస్తాడు. తులారాశి వారిపై శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అనుకూలతను సృష్టిస్తుంది. తులారాశి వారిని శనిదేవుడు అనుగ్రహిస్తాడనే దాని గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. తులారాశి వారికి కష్టాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కానీ అవి ఎక్కువ కాలం ఉండవట.